నమస్తే అండి, నేను రజా. జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి నా వెంట్రుక కూడా పేకలేరు అనేసారండి. లాస్ట్ టైం చెప్పారు, ఏం చెప్పినారంటే 30 ఏళ్ల పాటు నేను అధికారంలో ఉంటా, ఈ కూటమి వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే నా వెంట్రుక కూడా పేకలేరని చెప్పేసి అప్పుడు సవాల్ విసిరారు. జనం పీకేసి కూర్చోబెట్టేశారు. అంటే అట్లీస్ట్ జనానికి సింపతి కావాలా. ఇప్పుడు మన మీద ఒక సింపతి క్రియేట్ అయితే కనుక జనం మనల్ని నమ్ముతారు. చంద్రబాబు నాయుడు గారి విషయంలో అదే జరిగింది కదా, పవన్ కళ్యాణ్ గారి విషయంలో అదే జరిగింది కదా. గత 10 ఏళ్లుగా పెళ్ళాలు, ప్యాకేస్టార్, దాతపుత్రుడు, అది ఇదే అమ్ముడు పెట్టు అమ్మడం డుష్ అన్నారు. జనాలు ఏమైంది, ఓరే ఇన్నేళ్లుగా తన కష్టార్జితాన్ని ప్రజలకు పంచుతున్నాడు, ప్రతిరోజు తన మాజీ భార్యలు కూడా ఏ రోజు వచ్చి కూడా ఒక్క మాట అనలేదు ఆయన్ని, వీళ్ళెవరండి అనడానికి, వీళ్ళకేం అధికారం ఉందండి, వీళ్ళేమన్నా పెంచి పోషించారా ఏంది కథ అని చెప్పేసి నిలదీయడం జరిగింది. ఇంకా పెళ్ళిళ్ళు పెళ్ళాలంటారా, రేణుదేశా గారు బయటకు వచ్చి మీకు రాజకీయాలు మాట్లాడుకోవాలంటే మాట్లాడుకోండి, ఇంట్లో ఆడవాళ్ళని ఎందుకు తీసుకొస్తారు, ఇంట్లో పిల్లల్ని ఎందుకు తీసుకొస్తారు, మీరు పదే అని చెప్పేసి నిలదీసినటువంటి పరిస్థితి. ఇక్కడికి జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడే ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారికి చాలా సింపతి వచ్చింది. ఆయన మాజీ భార్యలు కూడా ఏం ఒక్క మాట అనకపోవడం, అదేవిధంగా ప్రజల దగ్గర నుంచి కూడా ఇతను ఇలా అడ్డగోలుగా సంపాదిస్తే ప్యాకేజీలుగా మూడిపోయేవాడు అయితే కనుక ఈ విధంగా ఏ కౌలు రైతు భరోసా యాత్ర చేస్తాడు, ఏదైనా ఇబ్బంది వస్తే వెంటనే కోట్లు ఎలా డొనేట్ చేస్తాడని చెప్పేసి ఒక ఒపీనియన్ అనేది జనంలో ఫామ్ అయింది. ఆయన మీద ఒక సింపతి వచ్చింది. ఇక పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఇది, చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఆయన అసెంబ్లీ వేదికగా ఆయన భార్యని, వైఫ్ని ఏ స్థాయిలో దూషించారో మనందరికీ కూడా తెలిసిందే. ఆ విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ వేదికగా ఆయన కన్నీళ్లు పెట్టుకుంటే ఎంటైర్ టీడీపీ పార్టీ అంతా కూడా కన్నీళ్లు పెట్టుకుంది. సింపతి క్రియేట్ అయింది, జనంలో ఒక సింపతి క్రియేట్ అయింది. 70 ఏళ్ల మనిషి 40 ఏళ్ళుగా రాజకీయాలు చేస్తున్నాడు, ఎన్నో డక్కముక్కీలు తిన్నాడు, ఎన్నోసార్లు సీఎం అయ్యాడు, ప్రతిపక్షంలో కూర్చున్నాడు. ఇలాంటి వ్యక్తిని ఈ స్థాయిలో కించపరిచే విధంగా మాట్లాడతారా, ఆ స్థాయి వ్యక్తిని వ్యక్తిగత దోషణ చేస్తారా, ఆ కుటుంబానికి సంబంధించి నారా లోకేష్ గారి పుట్టుకల గురించి ఇంత హేళనగా మాట్లాడతారా అని సామాన్య ప్రజల్లో కూడా ఒక సింపతి నడిచింది. ఎక్కడ దాకా ఎందుకు, మన చుట్టుపక్కల ఎవరైనా ఆడపిల్లలు మగవాళ్ళు కానీ ఏడుస్తూ ఉంటే ఏదైనా కష్టం వచ్చి చూస్తే తరుక్కుపోతుంది. అలాంటిది నారా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ వేదికగా ఏడిస్తే రాష్ట్రం ఒకంత ఆశ్చర్యపోయింది, సింపతి భయంకరంగా క్రియేట్ అయింది. అలాంటి సింపతి క్రియేట్ అయితే కనుక నెక్స్ట్ ఎలక్షన్స్లో మీ వెంట్రుకలో వచ్చేదో వేగొచ్చు. ఒక విషయం అయితే చెప్తా, ప్రజల్లోకి వెళ్లాల్సినటువంటి ఉపయోగించాల్సిన భాష ఈ టైంలో ఇది కాదు. మీ మీద చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎక్కేసి ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడుతూ ఉంటే అప్పుడు మీరు ఎక్కారంటే దాంట్లో సింపతి గెయిన్ అవుతుంది. ఇంకా మీ మీద సింపతి రాలే జనంలో, మీకు ప్రతిపక్ష స్థాయి హోదా కూడా ఇవ్వలేదంటే సిచ్యువేషన్ అర్థం చేసుకోవాలి కదా. మళ్ళీ బయటకు వచ్చి మా కార్యకర్తలు అదంటే ఇదంటే ఎవడు బూతులు తిట్టమన్నాడు, ఎవడు బూత్ పోస్టులు పెట్టమన్నాడు, బూత్ పోస్టులు పెట్టిన వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్లో పెట్టారా. వైసీపీ పార్టీకి చాలామంది అభిమానంగా ఉన్నారుగా, సోషల్ మీడియాలో పనిచేసే వాళ్ళు ఉన్నారు కదా. సో సోషల్ మీడియాలో బూతులు తిట్టకుండా పనిచేసి ఆ పార్టీ సపోర్ట్గా మాట్లాడేటువంటి ఏ ఒక్క వ్యక్తినైనా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేయించాడా? ఇష్టం వచ్చినట్టుగా ఆడవాళ్ళని చూడకుండా, మహిళలను చూడకుండా, పిల్లలను చూడకుండా, అసలుకి ఎంత దారుణం అంటే నాకు ఇంకా గుర్తు, ఆ రోజు దేవేందర్ రెడ్డి గుర్రంపాటి అని చెప్పేసి వైసీపీ పార్టీ అప్పుడు సోషల్ మీడియా ఇన్ఛార్జు, ఇప్పుడు తీసేసినట్టున్నారు, ఏమన్నాడు తెలుసా, పవన్ కళ్యాణ్ నువ్వు నీ పెళ్ళంతో ఉన్నావో లేదో అంటే వీళ్ళు ఒక కాన్స్పిరసీని ఆ టైంలో సృష్టించినారు. ఏమని, పవన్ కళ్యాణ్ మరోసారి తన ఇంకో భార్య ఎవరైతే అన్నాలేశ్వరి గారు ఉన్నారో ఆమెతో విడిపోతున్నాడు, వీళ్ళిద్దరు విడిపోయారు, వీళ్ళిద్దరు దూరంగా ఉన్నారు, ఆమె ఎవరు రష్యా వెళ్ళిపోయింది, ఈయన ఎక్కడ ఉంటున్నాడు అని చెప్పేసి ఇలా మాట్లాడుతున్న టైంలో పవన్ కళ్యాణ్ గారు, మన అన్నాలేశ్వరి గారు ఒక ప్లేస్లో కనిపించారన్నమాట. అయితే ఒక ఫోటో బయటకు వచ్చింది దానికి సంబంధించి. అయితే పవన్ కళ్యాణ్ ఇలా కాదు, ఒక ఫోటో కాదు, నువ్వు నీ భార్యతో ఉన్నావు, నేను మంచి భాష వాడుతున్నా కానీ అది మంచి భాష, నీ పెళ్ళంతో ఉన్నావో లేదో నువ్వు వీడియో తీసి పంపించి మేము చూడాలని చెప్పేసి పోస్టులు పెట్టినటువంటి దుర్మార్గులు, ఆ దుర్మార్గుల్ని మరి అలాంటి పోస్టులు పెడితే నెత్తినెక్కించుకొని తైతక్కలాడించుకుంటారా? అలాంటి కార్యకర్తలు ఉండటం మీ దౌర్భాగ్యం, మీ పార్టీకి నష్టం. నేను మళ్ళీ చెప్తున్నా, వైసీపీ పార్టీలో క్వశ్చన్ చేసేటటువంటి కార్యకర్తలు కొంతమంది ఉన్నారు, ఆ విధంగా లేదంటే ఆ పార్టీకి సపోర్ట్గా ఉండి క్వశ్చన్ చేసేవాళ్ళు ఉన్నారు. ఎక్కడ దాకా ఎందుకు, మా సోకాళ్ళు జర్నలిస్టే ఉన్నాడు, విపరీతమైన అభిమానం ఈ పార్టీ అన్నా కానీ మీరన్నా కానీ ఏనాడైనా బూతులు తిట్టాడా, వచ్చా కేసులో ఉన్న పెట్టారా? ఇంకా టీ అన్నారో బి అన్నారో ఇంకా చాలామంది ఎన్ఆర్లు ఉన్నారు, వాళ్ళందరూ పెడతారు, మీకోసం పనిచేస్తూనే ఉంటారు, ఏనాడైనా పెట్టాడా? ఏ కాదు, ఎక్కడ దాకా ఎందుకు, ఆయన ఉన్నాడు కదా ప్రసాద్, ఏదో 11 రోజుల్లో వైసీపీ పార్టీ ఓడిపోతే కనుక నేను ఏకంగా 11వ రోజు నా దినానికి రావచ్చు అని చెప్పాడు కదా, తద్దినానికి. ఏమైంది, ఏమైనా అతను ఏమైనా చేయగలిగినారా?
లేదు పోసాని కృష్ణమూర్తి ఎన్ని మాట్లాడినాడు, ఏమైనా పెట్టారా? లేదు శ్రీరెడ్డి ఎంత కారు కూతలు కూసింది, ఏమైనా చేయగలిగినారా? ఎవరినేం చేయలేదు కదా. సో శృతి మించి మాట్లాడినా కొంతమంది వ్యక్తుల మీద కేసులు పెట్టిన మాట వాస్తవం. ఇప్పుడు బోరుగడ్డ అనిల్ కావచ్చు, అదేవిధంగా మన వర రవీంద్రారెడ్డి కావచ్చు, అలా కొంతమంది ఉన్నారు. సో వాళ్ళందరినీ టార్గెట్ చేసిన మాట వాస్తవం. మళ్ళీ వాళ్ళ కోసం అలాంటి పోస్టులు పెడితే మీకు సింపతి రాదు, అది పోతుంది. దయచేసి సింపతి కోసం ఎంపర్లాడండి. ఆ సింపతి వచ్చిన తర్వాత ఇంకేదైనా చేయండి అంతే. ప్రజల ముందుకు వచ్చి నేను బొచ్చు వేయగలరు, నా వెంట్రుకు వేయగలరు అంటే ఆల్రెడీ పీకేసినారు. ఇంకా అలాంటి డైలాగులు వేయకూడదు. అలాంటి డైలాగులు వేయడం వల్ల పెద్ద ఉపయోగం లేదు మీకు. ఏదైనా సింపతి వచ్చే డైలాగులు ఉంటే వాడండి. నన్ను ఇది చేస్తున్నారు, అది చేస్తున్నారు. లాస్ట్ టైం వాడినారు కదా, మా బాబాయ్ని లేపేసినారనో, లేకపోతే మా బాబాయ్ని బీటెక్ రవి లేపేసినాడో, అది రెడ్డి లేపేసినాడో, లేదంటే టీడీపీ నారాసురు రక్త చరిత్ర, ఇలాంటివి పెట్టినారు కదా. ఇలాంటివి పెట్టండి. ఇలాంటివి పెడితే కనుక సింపతికి అయినది. అట్లీస్ట్ సింపతి కావాలి మనకి. ఆ సింపతి వస్తే కనుక ఏదో చేయొచ్చు. తర్వాత 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఎప్పుడు కొట్ట